అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు మ్యాజిస్ట్రేట్ రిమాండ్ను విధించారు. నిందితులను మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిందితులైన శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ కు రిమాండ్ విధించడంతో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వచ్చిన ఓయూ జేఏసీ సభ్యులను అయితే ప్రస్తుతం పోలీసులు అయితే నిన్న అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న అల్లు అరవింద్ కూడా వాళ్ళపై కంప్లైంట్ ఇవ్వడంతో కూడా ఏదైతే పోలీసులు వాళ్ళందరినీ కూడా జూబ్లీస్ పిఎస్కి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో ప్రస్తుతం 14 రోజులు ఏదైతే వాళ్ళందరికీ కూడా రిమాండ్ విధించడంతో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే సంధ్యా థియేటర్ జరిగిన ఘటనకు సంబంధించి ఓయూ జేఏసీ విద్యార్థులు మొన్న ఏదైతే అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ వాతావరణం చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటి అద్దాలు పగలగొట్టడం, అలాగే ఇంట్లో ఉన్న వస్తువులు అంటే పూల కుండీలతో సహా ప్రతి ఒక్కటి కూడా పగలగొట్టడంతో కూడా ఇమీడియట్ గా పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకొని నేరుగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని జూబ్లీస్ పిఎస్కి అయితే తరలించడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖండించారు. ఏదైతే సినీ సెలబ్రిటీలపై జరిగే ఇలాంటి దాడులకు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఎవరినైనా వదలమంటూ కూడా ఇటు సీఎం చెప్పడంతో కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే అల్లు అరవింద్ కూడా ముఖ్యంగా వాళ్ళ ఇంటిపై జరిగిన దాడి సమయంలో కూడా ఏదైతే కంప్లైంట్ కూడా పోలీసులకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కూడా వాళ్ళైతే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరికీ 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. జగన్ రైట్ కుమార్, ఇప్పుడు ఈ దాడిలో మనం చూస్తున్నటువంటి ఈ జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో అసలు ఇన్ని రోజులు కామ్గా ఉండి ఇప్పటికిప్పుడు ఇలాంటి ఘటనకు పాల్పడడం వెనుక అసలు కారణం ఏంటి? వాస్తవంగా చూస్తున్నట్టు ఇన్ని రోజులు కూడా ఏదైతే ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, అలాగే మరొక పక్క ఇటు ఒక్కొక్కరుగా రాజకీయ నాయకులు అందరూ కూడా ఏదైతే ఇటు రేవతి కుటుంబాన్ని పరామర్శించడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న అసెంబ్లీ రోజు లాస్ట్ సెషన్ జరిగే రోజు కూడా ఏదైతే సభలో కూడా ఈ సంధ్యా థియేటర్ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సుమారు 45 నిమిషాల పాటు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఏదైతే ఇటు పోలీస్ ఆఫీసర్స్ కూడా దీనిపై పూర్తిగా విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే నిన్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా సంధ్యా థియేటర్ ఘటనలో జరిగిన వాస్తవాలన్నీ కూడా క్లియర్ కట్ గా ఏదైతే ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు జేఏసీ స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా ఇటు రేవతి చనిపోయిన తర్వాత బాబు పరిస్థితి కూడా విషమంగా ఉంది. అప్పటి నుంచి కూడా ఏదైతే ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారంటూ కూడా వాళ్ళైతే వెయిట్ చేయడం జరిగింది. కానీ ఎటు కూడా వాళ్ళైతే వెళ్ళకపోవడం, అలాగే మరొక పక్క ఏదైతే ఇటు రాజకీయ నాయకులు మాత్రం అక్కడికి చేరుకొని పూర్తి వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందించడం, అలాగే ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ మాత్రం కేవలం వెళ్ళి అక్కడికి వెళ్ళి జస్ట్ ఏదైతే పరామర్శించి రావడం తప్ప అక్కడ వాళ్ళకి వచ్చిన ఆర్థిక సాయం కూడా వెళ్ళైతే ఏమి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జేఏసీ స్టూడెంట్స్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మరొకసారి అంటే జేఏసీ స్టూడెంట్స్ నన్ను మరొక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కేవలం 6 వచ్చింది, రేపు పొద్దున 1600 మంది వచ్చి ఏదైతే ఇల్లు ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వీళ్ళందరూ అదుపులోకి తీసుకోవడంతో కూడా ప్రస్తుతం అక్కడ అల్లు అర్జున్ కూడా ఏదైతే భద్రత కూడా పెంచారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరొకసారి అంటే వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో మరొకసారి వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.